అనుకోకుండా ఒకరోజు అందమైన ఏంజెల్ లాంటి స్వీటీ అని ఒక సింగర్ వచ్చింది సార్. ఆ అమ్మాయిని చూడగానే వీళ్ళు ముగ్గురికి చెమటలు కారిపోయినాయి. వీళ్ళు మందేసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటదని ఆ ఫ్లాట్ లో దెయ్యాలు ఉన్నాయని చెప్పి ఎవరిని రాకుండా బెదరగొట్టేస్తున్నారు. ఏంద్రా ఇంత లేటో? అరే మా బామ్మడిది తెలుసు కదనే, తెలిసినారని ఉంటాడు. వివరంకి వెళ్ళి ఫ్రెష్ గా రొయ్యలు వచ్చినాయంట, వండుకొని తెచ్చిండు. రే రావ్, స్వీట్ పాట పెట్టరా. బాబాయ్ 24 క్యారెట్ల బిస్కెట్ లా ఉందే. ఎలాగైనా లిటిగేషన్ పెట్టైనా సరే ఒక్కసారి టీవీలోనే ఇంత అందంగా ఉందంటే బయట ఇంకెంత అందంగా ఉంటుందో. 20 ఏళ్ల ముందు పెళ్ళైంది గాని లేకపోతే ఏం చేసేవాడు ఏంటి, ఏదైనా చేసేస్తా. అదిరిపోయింది కాకా ఫిగర్. వీళ్ళేంటమ్మా ఇంట్లో పెళ్ళాన పెట్టుకొని ఇలా రెచ్చిపోతున్నారు? మా వైఫ్ లో తాజ్ మహల్ ఒక్కటే చూడ్డానికి తప్ప. మేడం మీరు సింగిల్ స్వీటీ కదా? యా. వన్ సెల్ఫీ ప్లీజ్. హాయ్. హలో. నమస్తే మేడం. నమస్తే అండి. అబ్బా 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 గక్రేజ్ చూసిరా భయ్యా. ఇన్నాళ్ళు సావుగలతో కొట్టుకున్న నా ఫ్లాట్ కి పెళ్లి కళ వచ్చినట్టుంది భయ్యా. ఓకేనా? నేను పోతా, ఫ్లాట్ మొత్తం శానిటైజ్ చేపించి స్వీటీకి అప్ప చెప్పాలి. నా ఫ్లాట్ లో స్వీటీని పర్మనెంట్ గా ఫిక్స్ చేసేయాలి. వస్తా భయ్యా. ఆల్రెడీ మమ్మల్ని ఫిక్స్ చేసావుగా. ఈ అపార్ట్మెంట్ పేషెంట్ నేనేనమ్మా. నమస్తే. పదమ్మా, వాళ్ళని పరిచయం చేస్తాను. ప్లీజ్ కమ్. రాజు గారు, రావు గారు, రెడ్డి గారు మా కమ్యూనిటీ పెద్ద మనుషులు. నైస్ టు మీట్ యు ఆల్. ఇక్కడ నుంచి మీకు ఏమన్నా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ అవసరం వచ్చినా వీళ్ళని అడగండి, క్షణంలో చేసి పెడతారు. తప్పకుండా. ఇప్పటి నుంచి నాకు ఏ పని ఉన్నా వీళ్ళనే అడుగుతాను. రండమ్మా, అపార్ట్మెంట్ చూపెడతాను. ఓకే, వస్తానండి. ఏంటండి ఇవి? ప్రెగ్నెన్సీ సర్లే, ఎవరు వస్తే మనకేంటంట. అవును, మనకేంటి? ఎన్నాళ్ళుంటే మనకేందా? చూసారా మన త్రిబులర్ల మొహాల్లో బ్లడ్డే లేదు. లోపల ఎంత టెన్షన్ ఉన్నా ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారో. హలో గురుగారు. చెప్పు నాయనా. మొన్న పూజ కోసం వేరే పువ్వు వాడాను. ఆ పువ్వుకి తొడుము వచ్చింది. ఆ తొడుగుతోటే పువ్వు మా అపార్ట్మెంట్కి అద్దెకు వచ్చింది. నాకు చాలా టెన్షన్ గా ఉంది. అది నా సమస్య. మీ కారిడార్లోకి వచ్చింది కాబట్టి అలాగే గురుగారు, కానీ టెన్షన్ భరించలేకపోతున్నాను. 2 మెత్తడి పసుపు బంతులు కొనుక్కొని 2 చేతులతో నొక్కుతూ ఉండు నాయనా, ఒత్తిడి తగ్గిపోతుంది. రండి సార్, గంట నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ అమ్మాయి తేడాగా బిహేవ్ చేస్తుంది. మీరు రావడం లేట్ అయితే మేడం మీద దూకేసేదండి. అంటేనండి స్వీటీకి నిద్దట్లో నడిచే అలవాటు ఉంది. ఆహా, అలాగా. స్వీటీ ఏంటి నేను ఇక్కడ ఎందుకున్నాను? అంటే నిద్దట్లో ఇలా నడుచుకుంటూ వచ్చావు. ఏమా, నీకు ఈ అలవాటు ఉన్నప్పుడు తోడుగా ఏమన్నా పడుకోమనొచ్చుగా? అంటే ఈ ముగ్గురు నుంచి రోజు ఒకరు పడుకుంటున్నారండి. వాళ్ళు నీ ఫ్లాట్ లో పడుకోవడం ఏంటమ్మా? అంటే నిద్రమత్తులో గట్లా చెప్పింది. మా పెండ్లాలని సబ్బోయి మా పేరు చెప్పింది. ఓహో, మీ వయసు పడుకుంటున్నారా? వస్తాం సారు, మా పెండ్లాలు గాబరవుతారు. నువ్వు బా. సరే, జాగ్రత్త అమ్మా. ఓకే అండి, సారీ. ఇదిగో ప్రెసిడెంట్ గారు, చెప్పండి. స్వీటీకి ఉన్నటువంటి వీక్నెస్ గురించి ఎవరితో అనొద్దు, ముఖ్యంగా మా పెళ్ళాలతో అనొద్దు. అంటే ఏమవుతుంది? రేపటి నుంచి మమ్మల్ని మానేసి మిమ్మల్ని పడుకోమంటారు. నాకెందుకండి బాబు, నేను అన్నా. ఆసమ్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఎంత ముద్దొస్తున్నానో. థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు. అయినా ఏ మాటగా మాట చెప్పుకోవాలి. ఈ నెక్లెస్ మీ వైఫ్ కన్నా నాకే బాగా సెట్ అవుతుంది. ఏంటి ఏం మాట్లాడరు? బాగానే సూట్ అయిందిలే. నేను అందంగా కనిపించడం మీకు ఇష్టం లేదా ఏంటి?
ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా చేతితో మీకు ఒక మంచి కాఫీ చేసి పెడతాను. వావ్, ఇన్స్టాగ్రామ్ లో పెట్టానో లేదో 15K లైక్స్, కమెంట్స్ కూడా మామూలుగా రావట్లేదు. హౌ మచ్ అంట? రెడ్డి గారికి నా మీద ఉన్న ప్రేమంతా. ఐ రియలీ లైక్ ఇట్. యా యా ఐల్ బి దేర్. యా బాయ్. మీరేంటి సడన్ ఎంట్రీ? అది అది ఆ, త్వరగా చెప్పండి, నాకు షూటింగ్ కి లేట్ అవుతుంది. ఆ, ఏం లేదు, నీకు పుట్టబోయే బిడ్డ ఎర్రగా బొద్దుగా నీకులాగే దబ్బుబండ్లా ఉండాలని రాజస్థాన్ నుంచి కుంకుమ పువ్వు తెప్పించాను. ఓ, ఇది బాతింగ్ లో వాడతారు కదా? బాతింగ్ లోను వాషింగ్ మిషన్ లోను వాటర్ పాలల్లో వేసుకుని తాగుతారు. ఓకే, లోపల పెట్టేసండి. నేను షూటింగ్ అయిపోయాక నైట్ వచ్చి తాగుతాను. ఆ, ఆ, పాలల్లో వేసుకుని మాత్రమే తాగాలి. సరే, ఈ కీస్ మీ దగ్గర పెట్టండి, నాకు లేట్ అవుతుంది. హలో, ఎస్ ఎస్. వెరీ సింపుల్ అండి. రాజు గారు లిటికేషన్ లేకుండా కొన్న 1 ఎకరం ల్యాండ్ మేడం పేరున రిజిస్టర్ చేయాలి. మేడం దానిలో ఇల్లు కట్టుకోవడానికి రావు గారు 1,50,00,000 క్యాష్ ఇవ్వాలి. మేడం ఎప్పుడన్నా పెళ్లి చేసుకుంటారు కదండి, దానికి రెడ్డి గారు పెద్ద మనసుతో 50 గోల్డ్ బిస్కెట్లు 50 కిలోల వెండి మాత్రం ఇవ్వాలి. చివరిగా ఇదంతా సెట్ చేసినందుకు నాకు 25,00,000 క్యాష్ ఇవ్వాలి, ఇంక్లూడింగ్ జిఎస్టీ అండోయ్. గురుగారు మీకేమొద్దా? అయ్యో వద్దు బాబు. ఇదండి, ఇవన్నీ మీకు ఓకే అనుకుంటే మేడం గారు ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోతారు. నేను మీ వీడియోలన్నీ పెన్ డ్రైవ్లోకి ఎక్కించి మీకు ఇచ్చేస్తాను. మీరందరూ లైఫ్ టైం స్వీట్ మెమరీస్గా ఉంచుకోవచ్చు. ఒరే, లైఫ్ లో ఫస్ట్ టైం ఏ లిటిగేషన్ లేని సైడ్ తీసుకున్నాను రా, మా ఆవిడకో మంచి ఇల్లు కట్టి పెడదామని. అది మాత్రం అడగబాకరా. ఏంటండి, రెడ్డి గారు మేడంకి డైమండ్ నెక్లెస్ ఇచ్చారు, ఆయన వైఫ్ ని ఆయన మేనేజ్ చేయలేదా? నేను ఈయనంత నటుండి కాదురా నాయనా. ఒరే బాబు, నా నెక్లెస్ నాకు ఇప్పించు. గోల్డ్ బిస్కెట్లు ఎక్స్చేంజ్ ఆఫర్లో నీకు ఇప్పిస్తా. ఓకే, అయితే మీ వాటా 100 గోల్డ్ బిస్కెట్లు. అవేమన్నా గుడ్డి బిస్కెట్లారా అడగడానికి? నువ్వు ఓ పద్ధతి లేదా? అందుకే కదండి 100 బిస్కెట్లతో ఆపాను. షబ్బా. ఏం రాజు గారు, అంతేగా? పెట్టండి. సంతకాలు పెట్టండి సార్, ప్లీజ్. సార్ ఇదిగోండి, నవ్వుతూ పెట్టండి సార్. రేపు మా క్యాషియర్ మీ టచ్ లోకి వస్తాడు. థ్యాంక్ యూ అండి. మీరందరూ హ్యాపీ కదా? ఎందుకంటే మన రిలేషన్ హెల్దీగా ఉండడం నాకు ఇంపార్టెంట్. ఇంకా రిలేషన్ ఎట్రా కొంపలు కొల్లేరైన తర్వాత లేకంటే రే ముందు నీ హెల్త్ చూసుకో. ఎందుకు సార్ అంత సీరియస్ అయ్యారు? నాయనా రోజు ప్రాణాయామం మర్చిపోకండి. ఆహా, బీ హ్యాపీ, మేక్ అదర్స్ హ్యాపీ. ఏంపా మూసుకో ఇంకా. చూసినవరా రండి. నాకు ఈ కథలో మెసేజ్ అర్థమైందమ్మా. ఏంటి సార్ అది? కండముల కోసం కక్కుర్తి పడితే కోట్లు దోలు తెచ్చుకోవాలి. కరెక్టేనా? రాంగ్ సార్. మరి ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి అపార్ట్మెంట్ లో సన్మానం సార్. సన్మానమా? ఎక్స్ తోనా బయట ఎక్స్ తోనా? పొగడ్తలతో సార్. అదేంటయ్యా, చాలా ఇంట్రెస్టింగ్ ఉందే. చెప్పు చెప్పు చెప్పు.